జబర్జంగి సినిమా రిలీజ్ చేసిన జబర్దస్తి టీం అప్పారావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ముందస్తుగా జబర్జంగి సినిమా రిలీజ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వాస్తులు అనేకులు పాల్గొని సినిమా చూసి ఆనందించడం జరిగింది. ఓకే. జబర్జంగి అనేటువంటి ఈ ఫిల్ము ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము డెసిషన్ ఎలా ఉండాలి, ఏ వైపు వెళ్ళాలి, ఓర్పుగా ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచింపచేసేటువంటి ఫిల్మ్. సో ఆ విషయంలో ఈ యూనిట్ మొత్తం కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ కర్ణుడికి, కలియుగ కర్ణుడికి అనేక కష్టాలు పుట్టినప్పటి నుంచే వస్తాయి. అవి అలా పెరిగి పెరిగి అతను అవమానం. ఏ రోజైనా సరే నాకు ముందుగా చెప్పు సురేష్, వస్తాను ఖచ్చితంగా. మన ఒంగోలు నుంచి ఇలాంటి గతంలో టీ కృష్ణ గారు మూమెంట్ చూసాం. నేను చూశాను కళ్ళలో. అంటే ఆవేశంగా ఏ విధంగా అయితే మనం సమాజంలో ఈ విధంగా నష్టపోతామో కళ్ళ కంటిగా చూపించిన సురేష్ మిత్రుడికి నా ధన్యవాదాలు. మా సహకారము ఎప్పుడు ఏదైనా ఏ సమయమైనా మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము. దీనికి ఖచ్చితంగా ముందుండి మన జిల్లా నుంచి మన మిత్రుడు కోటి గారు కూడా మన జిల్లా ఒంగోలు వాసే, నేను చూస్తూ ఉంటాను. అదేవిధంగా మంచి టీంను తయారు చేసి ప్రజలకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సురేష్ గారికి నేను మరీ నేను కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా పనుల్లో కూడా యాక్చువల్గా ఢిల్లీలో ఉండాల్సిన నేను, కానీ ఈ ప్రోగ్రాం కోసం ఆగా నేను. థ్యాంక్ యూ అందరికీ మరీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎలక్షన్లో చేయించాం, దాన్ని చాలా మనల్ని పొందే విధంగా ముందుకు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ సార్, మీ వల్ల మేము బయటకు వచ్చాం, చాలా బయటకు వచ్చాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు సురేష్. డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది మీకు యాక్టర్గా, కానీ డైరెక్టర్ కూడా మనం కంగ్రాచులేషన్ చెప్పాలి. మంచి క్రిస్పీగా దాన్ని లెంత్ తీసుకెళ్లారు. అదేవిధంగా డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా బాగా మనం కంగ్రాచులేషన్ చెప్పాలి సార్ రామకృష్ణ గారికి. మ్యూజిక్ కూడా దీన్ని ఎలివేట్ చేసింది. యాక్చువల్గా మ్యూజిక్ లేకపోతే అంత డెప్త్గా చూడాలంటే కూడా రాజేష్ గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎంటైర్ టీం బాగా కష్టపడింది. నువ్వు టైటిల్ చెప్పినప్పుడు జబర్జంగి అంటే ఇది ప్రజల్లోకి వెళ్తుందా, దాన్ని యాక్ట్ చేస్తారని అనిపించింది. చూసారనేది నేను నమ్ముతున్నాను. మరి భవిష్యత్తులో కూడా మరి సురేష్ ఒక ఉన్నత స్థాయికి అవకాశం కల్పించిన మా సురేష్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చినందుకు ప్రతి దానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మా వెంకటరామరెడ్డి సార్ ఈ కళలకు సంబంధించి మాత్రం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ నాకు చాలా కోఆపరేట్ చేసి నాకు సహకరించేవాళ్ళు. నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి సార్ని మెయిన్ కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫీస్లో ఉండి సారు ఈ చేయి సురేష్ ప్రాబ్లం లేదు, నువ్వు చేస్తే నేను ఉంటాను వెనకాల అని చెప్పడం అనేది చాలాసార్లు జరిగింది. దానికి చాలా థ్యాంక్స్ సార్, ఈ సభాపూర్వకంగా. నెక్స్ట్ అన్న మీరు కూడా అన్న ఈ ఓటు ద్వారా మేము సెకండ్ లైఫ్ ఇచ్చారు. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తా ఆపేసాం, కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచన సార్ వచ్చి ఇట్లా మా షార్ట్ ఫిల్మ్ చూసి నచ్చి ఈ ఓట్ అనేది చేయాలి, మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమం కావాలని రవికి చెప్పగానే రవి మళ్ళీ సెకండ్ ఫామ్ అయ్యారు. అది మామూలు అద్భుతంగా తీశారు రవి కూడా. అది చాలామంది మెచ్చుకున్నారు. కలెక్టర్ గారు కూడా
ఆగి దాన్ని ప్రశంసడం జరిగింది. మమ్మల్ని పిలవడం కూడా జరిగింది. ఒక సందర్భంలో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్ మీరు. అలా పిల్లచ్చన్నయ్య అన్న ఎక్కడికైనా ఆప్యాయంగా పలకరిస్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే చెప్పడం మర్చిపోయాను నేను అన్నకి, కానీ అన్నయ్య ఫోన్ చేసి సురేష్ నీ దానికి నేను వస్తానని చెప్పి వచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్న, మేము ఇంత ప్రేమని అభిమానం చూపిస్తున్నందుకు. నెక్స్ట్ శోభన్ గారు చాలా జోవియల్గా ఉంటారు. ప్రతిసారి ఆయన పెద్ద సూపరింటెండెంట్ గారిలా ఫీల్ అవ్వకుండా చిన్న ఎంప్లాయీస్ అయినా మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఫోన్ చేసి మాట్లాడటం కానీ చమత్కారంగా ఉండటం కానీ సార్ థ్యాంక్స్ యూ సార్. ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఆఫీసర్లాగా ఉండరు. వాళ్ళది నాయుడు పిన్నింటి డైరెక్టరు, ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ముందు అంతా సెట్టింగ్ అంతా చేసింది రవి. అదో నెక్స్ట్ శ్రీనివాస్ అన్న, దాస శ్రీనివాస్ అన్న మా మాయ పొద్దున్నే 7ంటికి స్టార్ట్ చేస్తాడు అసలు బండి నడపడం, రాత్రి 11 దాకా మధ్యలో షూటింగ్ చేస్తాడు, ప్రొడక్షన్ చూసుకుంటాడు, వాళ్ళకి ఫుడ్స్ తెచ్చిస్తాడు. ప్రతి ఒక్కటి మా పక్క ఒక పనోళ్ళ పనిచేశాడు. ఇది టీం కోసం చేశాడు, ఏ లాభాపేక్ష లేకుండా కేవలం సినిమా ఆయన సినిమా తప్పితే ఇంకేం అక్కర్లా. దాంతో అట్లా చేసి నిజంగా చాలా థ్యాంక్స్ అన్న మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంకా వీళ్ళ డైరెక్టర్ గురించి చెప్పాల్సింటే నాయుడు పిన్నింటి. ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే చూసి స్క్రిప్ట్ నచ్చి నేను ఓకే చేశాను. ఈ ఒక చిన్న రోలెట్ అని చెప్పి చూసి స్క్రిప్ట్ రైటింగ్ బాగా నచ్చింది. దాన్ని చూసి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. వెంటనే అతను కూడా ఇక్కడికి వచ్చి 7 days ఉండి డే అండ్ నైట్ పనిచేసి సాయిరామ్ కృష్ణ రైటింగ్, అతను కూడా ప్రొడక్షన్ కొన్ని పనులు చూసుకున్నాడు. మోహన్ పిఆర్ఓ, శశాంక్ ఫోటోగ్రఫీ చక్కగా చేశాడు. పొద్దున్నుంచి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అతను పాపం వాయించాము మేము. ప్రొడక్షన్ పరంగా డబ్బులు తగ్గించుకోవాలని ఇండిపెండెంట్ మూవీ చూశాను, చాలా బాగుంది. భారతాన్ని బేస్డ్ చేసుకున్నటువంటి ఒక మంచి కథా ఇతివృత్తం కలిగినటువంటిది. నాయుడు పిన్నింటి దర్శకత్వంలో సాధనాల సురేష్ బాబు గారి ప్రధాన పాత్రలో, అలాగే దాసరి శ్రీనివాస్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్లో తీసి మిగతా అన్ని పాత్రలు చాలా తక్కువ పాత్రలే ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇది అందరికీ ఉపయోగపడే చిత్రం. రేపు మీ అందరి ఆశీస్సుల కోసం, ప్రోత్సాహం కోసం ఉదయం 11 గంటలకి సుహారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. కాబట్టి నన్ను అభిమానించే ప్రేక్షక దేవులందరూ కూడా ఈ జబరజంగి అనేటటువంటి ఫిల్మ్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ జబరజంగి. దర్శకులు నాయుడు పిన్నింటికి, హీరో ఆఫ్ దిస్ మూవీ సాధనాల సురేష్ బాబు గారికి అండ్ ఎంటైర్ యూనిట్ అప్పారావు జబర్దస్త్.